సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వైద్యుడి నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. జగదేవపురం మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో డెంగీ వ్యాధితో బాధపడుతున్న కొంత మహేష్ అనే యువకుడు మరణించాడు. ఆశా వర్కర్లు జ్వర పరీక్ష కోసం వచ్చినప్పుడు జ్వరం లేదని చెప్పించి తప్పుడు వైద్యం అందించినట్లు జిల్లా వైద్యాధికారి ధనరాజ్ తెలిపారు. దీనిపై చర్యలు తీసుకున్న అధికారులు ఆర్ఎంపీ సెంటర్ను సీజ్ చేసి చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ప్రజలు ఇలాంటి వారి మాటలు నమ్మకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. డెంగ్యూ బారిన పడిన పేషెంట్లకు అర్హత లేని ఆర్ఎంపీ వైద్యులు చికిత్సనిస్తూ నిషేధిత స్టెరాయిడ్స్ ఇచ్చి వాళ్ళ మెదడును ప్రభావితం చేసేలా ఇంజెక్షన్లు ఇచ్చి పూర్తి స్థాయిలో విషమించిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి కానీ చేతులు ఎత్తేసి పెద్ద ఆసుపత్రులకు తరలించమని చెప్పి చేతులు దులిపేసుకుంటుంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు, డిఎంహెచ్ఓ గారు, కలెక్టర్ గారు దీనిపై చర్యలు తీసుకొని ఆర్ఎంపీలను నిషేధిత మందులు ప్రజలకు ఇవ్వకుండా, వాళ్ళకి ఏం తెలీదు, వ్యవసాయం చేసుకొని బతుకుతారు, అవి ఏం చూదులో తెలియదు. ఆర్ఎంపీ డాక్టర్ అని ఇంటికి పోతే ఇస్తే జ్వరం తగ్గుతుందని పోతే వాళ్ళ ప్రాణాలే పోతున్నాయి. ఇప్పటికైనా డిఎంహెచ్ఓ గారు మీకు మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ఆర్ఎంపీల మీద కఠిన చర్యలు తీసుకొని నేను ప్రజలందరికీ తెలియజేస్తున్న తిమ్మాపూర్ వాసులకైతే ఏంటి, సిద్దిపేట జిల్లా వాసులకైతే ఏంటి నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా ఫీవర్ వచ్చిన వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రిలో మా పిఎస్సిలో రిపోర్ట్ చేయండి, రండి పిఎస్సికి రండి, మేము టెస్ట్ చేస్తాం. మాది జిల్లా వ్యాప్తంగా రక్త నమూనాలు సేకరించి టీ హబ్లో మనం ఎలిసా టెస్ట్ చేయటం జరుగుతుంది. అక్కడ ఖచ్చితంగా రోగ నిర్ధారణ చేయటము. మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, సిద్దిపేటలో జీజీహెచ్ ఉంది, గజ్వేల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంది, అన్ని వసతులు ఉన్నాయి, అందరు స్పెషలిస్టులు ఉన్నారు, ఒక సరైన వైద్యము అందుతుంది, ఎటువంటి ఇబ్బంది ఎదురవ్వదు. అదేవిధంగా మీరు నకిలీ వైద్యుల దగ్గరికి పోయి మోసపోవద్దని నేను తెలియపరుస్తున్నా. ఎందుకంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ మనకు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో, పిఎస్సీలలో, మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, అదే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి నేను మీ అందరికీ డిఎంహెచ్ఓగా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ గవర్నమెంట్ సర్వీసెస్ వాడుకోవాలని తెలియపరుస్తున్నాను.